అందరికీ నమస్తే. ఐబొమ్మ అలాగే బప్పం. ఈ మధ్య కాలంలో బప్పం అని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రీవియస్‌గా ఐబొమ్మ. ఈ పైరసీల వల్ల కొత్తగా రిలీజ్ అయిన ఏ సినిమాలైనా గానీ ఇంట్లో కూర్చొని ఫోన్‌లో చూస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ వెబ్‌సైట్‌లనేవి చాలా ఎక్కువగా అందరికి స్ప్రెడ్ అయిపోయాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే మరీ ముఖ్యంగా ఈ యొక్క వెబ్‌సైట్‌ల వల్ల జనాలు థియేటర్‌లలోకి వెళ్లి పెద్ద పెద్ద సినిమాల హీరోలు కావచ్చు, అదే విధంగా చిన్న సినిమాల హీరోలు కావచ్చు, థియేటర్‌లకెళ్ళి సినిమాలు చూసడం అనేది బాగా మానేశారు. అలాగే ఇప్పుడు కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. అమెజాన్ వెబ్ సిరీస్, ఆహా! ఇలాంటి వాటిలల్లో కూడా ఆఫ్టర్ థియేటర్‌ల నుంచెళ్ళి బయటకొచ్చిన తర్వాత ఈ యొక్క సినిమాలన్నీ కూడా ఈ ఓటీటీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అంటే థియేటర్‌లో ఆడే సినిమాలను కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అదే విధంగా కొన్ని సినిమాలనేటియి థియేటర్‌లో రిలీజ్ అయినప్పటికీ అంటే ఇంతకు ముందుకు రిలీజ్ అయిన ఒక 1 వీక్ 10 డేస్‌కి ఈ యొక్క ఐబొమ్మ లాంటి వెబ్‌సైట్‌లలో వచ్చేటివి. మూవీ రూల్స్ కావచ్చు, ఐబొమ్మ లాంటి వెబ్‌సైట్‌లలో వచ్చేవి. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఈవినింగ్ వరకే, అంటే మార్నింగ్ సినిమా రిలీజ్ అయితే ఈవినింగ్ వరకి వెబ్‌సైట్‌లలో వచ్చేస్తున్నాయి. అది కూడా క్వాలిటీ ప్రింట్ తోటి ఈ సినిమాలనేవి ఈ వెబ్‌సైట్‌లలో అవైలబుల్‌గా ఉంటున్నాయి. అంటే ఆ రకంగా ఈ వై ఈ యొక్క వెబ్‌సైట్‌లలో సినిమాలననేది రన్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క వెబ్‌సైట్‌ని ఎవరైతే నడిపిస్తున్నారో, ఐబొమ్మ అనేది చాలా ఇప్పుడు అందరికీ బాగా అవైలబుల్‌లో ఉన్న వెబ్‌సైటు. ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ చేసుకునేలాగా కొత్త సినిమాలు ఏవొచ్చినా అది స్టార్ హీరోలే కావచ్చు, చిన్న చిన్న హీరోలే కావచ్చు, ప్రతి ఒక్కరి సినిమాలు కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా చూస్తున్నారు. అయితే ఇది ఒక రకంగా జనాలకు ఇది మాకు మంచిగా ఉంది అని చెప్పేసి అనుకునే విధంగా ఇటు జనాలు ఆలోచిస్తుంటే, బట్ ఇది సినీ ఇండస్ట్రీ మాత్రం దీన్ని బాగా ఎక్కువగా దీనిపై ఫోకస్ పెట్టి తెలంగాణ పోలీస్ అధికారులకు దీని గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఈ వెబ్‌సైట్ ఎవరైతే రన్ చేస్తున్నారో అతనిపై నిఘా పెట్టడం జరిగింది. మరి నిన్ననైతే అతనిని అరెస్ట్ చేశారు. అయితే అతని వివరాలు ఏంటంటే, నిర్వాహకుడు కూడా అరెస్ట్ అయ్యాడు. ఈ ఐబొమ్మ అలాగే బప్పం టీంలని ఎవరైతే రన్ చేస్తున్నారో ఇమ్మిడి రవి అతనిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే అది కూడా ఎక్కడ అరెస్ట్ చేశారు? 2025 నవంబర్ 15న, అంటే మొన్న కుక్కట్పల్లిలో తనని అరెస్ట్ చేశారు. అతను వేరే దేశాలలో ఉంటూ ఈ వెబ్‌సైట్‌ని రన్ చేయడం జరుగుతుంది. తను ఎప్పుడైతే ఇండియాకి రావడం అలాగే హైదరాబాద్‌కి రావడం జరిగిందో తనపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ తన యొక్క ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ కూడా తను ఎప్పుడైతే హైదరాబాద్‌కి రావడం జరిగిందో, హైదరాబాద్‌కి వచ్చినప్పుడు నవంబర్ 15న 2025 నాడు కుక్కట్పల్లిలో తనను అరెస్ట్ చేశారంట. అయితే అది కూడా ఎట్లా అంటే, ఇప్పుడు తను ఫ్రాన్స్‌లో ఉంటూ కూడా ఈ యొక్క వెబ్‌సైట్‌ని రన్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే దగ్గర సినీ పరిశ్రమకు అంటే అంచనాలు వేశారు. ఒక కథనం ప్రకారం అంచనా వేయడం జరిగింది. సినీ పరిశ్రమకు దగ్గర 3,000 కోట్ల వరకు నష్టం వాటిల్లింది ఈ వెబ్‌సైట్ వల్ల అని చెప్పేసి కూడా ఇటు ఒక కథనం అయితే బయటికి వచ్చింది. అదే విధంగా అంటే చాలా పకడ్బందీగా ఈ సేవలని కూడా ఖచ్చితంగా ఒక పులి స్టాప్ పెట్టాలి ఈ సేవలకు అని చెప్పేసి కూడా తన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇమ్మిడి రవి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తను కూడా పోలీసులకు ఒక సవాల్ అయితే విసరడం జరిగింది. దమ్ముంటే నన్ను పట్టుకోండి చూద్దామని చెప్పేసి కూడా తను కూడా పోలీసులకి ఒక సవాల్ అయితే విసరడం జరిగింది. మరి ఈ యొక్క సవాల్ని కూడా పోలీసులు చాలా గట్టిగా తీసుకొని తనని కుక్కట్పల్లిలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనివల్ల కూడా సినీ ఇండస్ట్రీకి చాలా వరకు నష్టం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. పైరసీకి వ్యతిరేకంగా చర్యలు నడుస్తున్నాయి కాబట్టి ఇది చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఐబొమ్మ లాగే మరొక సంబంధిత వెబ్‌సైట్, ఇంతకుముందుకు ఐబొమ్మ అని వచ్చేది, ఇప్పుడు ఐబొమ్మ బప్పం టీవీ అని చెప్పేసి కూడా వస్తుంది. ఆ సంబంధిత వెబ్‌సైట్లను కూడా పోలీసులు బ్లాక్ చేసి లాగిన్ వివరాలు కూడా ఈ ఇమ్మిడి రవి దగ్గర నుంచి వెళ్ళి పోలీసులు సేకరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇమ్మిడి రవిని అరెస్ట్ చేసే టైంలో అతని అకౌంట్లో సుమారు 3 కోట్ల రూపాయలైతే తన అకౌంట్లో ఉన్నాయంట. అది కూడా ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి డిపాజిట్ చేస్తున్న క్రమంలో ఆ 3,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయన్న తెలుసుకునే క్రమంలో కూడా తనని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ 3 కోట్ల రూపాయలు కూడా ఫీజు చేసినట్టు వార్తలైతే రావడం జరిగింది. అలాగే దీని మొత్తానికైతే ఈ వెబ్‌సైట్ ద్వారా చాలామంది ఇండ్లలో ఉండి సినిమాలు చూసుకునే వాళ్ళు, అదేవిధంగా థియేటర్లకు వెళ్ళకుండా ఈ ఫ్యాన్స్ ఒక్కరే థియేటర్లకు వెళ్ళి
సినిమాలు అయితే చూడడం జరుగుతుంది. అది కూడా పెద్ద పెద్ద హీరోల సినిమాలు. మరి చిన్న చిన్న సినిమాలు అయితే అసలుకి ఇక థియేటర్‌లకి వెళ్లి చూడట్లేదు. ఏమున్నా గానీ 1, 2 రోజులు ఆగి ఈ మూవీ రూల్స్ కావచ్చు, అదేవిధంగా ఐబొమ్మ, బప్పం టీవీ ఇలాంటి వాటిలలో కూడా ఈ యొక్క సినిమాలనేది చూడడం వల్ల ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో నష్టం కలుగుతుంది అని చెప్పేసి కూడా ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడం, అది నవంబర్ 15 రోజు ఆ ఇమ్మిడి బప్పం అనే పర్సన్‌ని అరెస్ట్ చేయడం. తన అకౌంట్‌లో తను అరెస్ట్ అయిన టైంలో తన అకౌంట్‌లో 3 కోట్ల రూపాయలైతే ఉన్నాయి. అవి కూడా సీజ్ చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ యొక్క వెబ్‌సైట్ ద్వారా ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక 3,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అని చెప్పేసి కూడా ఇటు ఒక కథనం ప్రకారం అయితే బయటికి వచ్చింది. మరి దీనిపై కూడా కొంతమంది అయితే ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు. ఏదైతే థియేటర్‌కి వెళ్ళి పైసలు పెట్టి సినిమాలు చూడకుండా ఉండని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి వెబ్‌సైట్‌లు కూడా యూజ్ అయితాయి కదా అని చెప్పేసి కూడా కొంతమంది అయితే దీనిపై ట్రోల్ చేయడం జరుగుతుంది. మరి సినీ ప్రముఖులైతే ఈ యొక్క పర్సన్ ఇప్పటివరకు ఎవరా అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో కూడా ఈ పర్సన్ దొరకడం కూడా ఇటు సినీ పరిశ్రమలకి కొంత ఊరటనిచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మొత్తానికైతే ఈ యొక్క కేసు అనేది మరి ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనేది ఇమ్మడి రవి మీద ఎలాంటి కేసులు పెడతారు పోలీసులు అనేది కూడా అందరిలో కొంత ఆసక్తి నెలకొందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అంటే తనపై ఏ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది, ఆల్రెడీ తనను అరెస్ట్ చేసినా కానీ ఆ వెబ్సైట్ రన్ అవుతుంది అని చెప్పేసి కూడా మరికొంతమంది అయితే చెప్తున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో ఏందో ఈ కేసులో. సో సిగ్నల్ టీవీని